ఈ విధంగా వెళ్ళటాన్ని మేమైతే సరైన కారణంగా భావించట్లేదు అని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, చాలా కారణాలు చెప్తున్నారు విజయసాయి రెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే కాకమని రాజశేఖర్ గారు కూడా నమస్కారం. ఇప్పుడు ఎవరు అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. మొదటగా ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకుడు రాజీనామా చేస్తే అది ఒక అంశం మీద ఇంకొక పార్టీ వ్యక్తి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఆ అంతర్గత విషయాలు ఏమేమి ఉంటాయి అన్నది ఇంకొక పార్టీ వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు, కేవలం అజ్యూమింగ్ చేయడం తప్ప. బట్ కాకమని రాజశేఖర్ గారు మాట్లాడిన దాంట్లో నేనేమంటానంటే అసలు చాలా తీవ్ర అభ్యంతరం. నేను అబ్జర్వేషన్ అంటే బయట నుంచి, ఇంటర్నల్ కాదు, బయట నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళ జర్నీ, జగన్మోహన్ రెడ్డి గారిది తర్వాత విజయసాయి రెడ్డి జర్నీ ఏదైతే ఉందో, జర్నీ చూసిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి ఈ రోజు కాకమని రాజశేఖర్ అన్ని అనుభవించి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు కూడా పోయి అనుభవించేసి వచ్చాడు. ఏదో కుచ్చులు కిరీటాలు కాదు, కోర్టుకు పోయాడు, ఈడీ కేసులు, జైలు, ఎంక్వైరీస్ అన్ని ఆయన ఏదైతే పదవుల గురించి మాట్లాడుతున్నారో పదవులు రాకమునుపు చేసి ఆయన జైలుకు కూడా పోయే సంవత్సరం రోజులు పోయేసి వచ్చిన సందర్భం కూడా ఉంది. అది కూడా మాట్లాడుకోవాలి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి అన్నది అంతర్గతంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు ఇది ప్రతీక. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని నేనంట. ఇప్పుడు మనము రెండు మాట్లాడాలా, కష్టము మాట్లాడాలా, నష్టము మాట్లాడాలా, అట్లాగే సుఖం కూడా మాట్లాడాలి. మనం కేవలం ఈ రోజు ఆయన రాజీనామా చేశాడు కాబట్టి వైసీపీ వాళ్ళంతా నువ్వు ఏమంటారు, నువ్వు అన్ని అనుభవించిపోయావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు కష్టాలతో ఉండేది ఈయన కొత్తగా వచ్చిన ఒక్క నిమిషం చెప్పారు. అందులోనే దాని గురించి ఏదురు కానీ చెప్తాను, ఏదో మధ్యలో ఎందుకు సీక్వెన్స్ ఎందుకు మిస్ నేనేమంటానంటే వీళ్ళెవరు తోడు లేనప్పుడు ఆ పార్టీలో, నేను అబ్జర్వ్ గారు బయట నుంచి అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నాను. అది వీళ్ళెవరు లేనప్పుడు కొత్త పిచ్చుగాళ్ళు రాక మునుపంతా కూడా తోడు నింది విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేడు. ఇది ప్రపంచం ఎరిగినటువంటి సత్యం. ఏ మీడియా వాళ్ళని అడిగినా, ఏ పొలిటికల్ నాలాంటి వాళ్ళని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా, నాకంటే కింద స్థాయి వాళ్ళని అడిగినా అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. మనం ఈరోజు ఏంటది మాట్లాడితే కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఏదో జరిగింది, లేకపోతే ఎందుకు వెళ్తాడు, అంతకాలం ట్రావెల్ చేశారు కదా, సిన్స్ 4 decades నుంచి ఆయన వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది కదా, ఈయనతో పాటు జైలుకి వెళ్ళొచ్చి వచ్చాడు కదా, కేసులు ఎదుర్కొన్నాడు కదా, ప్రెజర్ అయితే తీసుకున్నాడు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది కదా అతని మీద రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్నప్పుడు, అన్న అంశాల మీద ప్రతి కూడా మాట్లాడతాడు. ఈ రోజు వైసీపీ వాళ్ళు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే దీని మీద విజయసాయి రెడ్డి మీ రాజీనామా మీద ఎంత వరకు నోరును కట్టడి చేసుకుంటే వాళ్ళకి అంత మంచిది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం ఇది. లేదు కాదు కూడదని దూషణలకు దిగితే ఆ పరిణామాలు కూడా వైసీపీ పార్టీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈయన అంటున్నాడు అయోధ్య రామిరెడ్డి కూడా అదే పరిస్థితి ఉంది అని అంటున్నాడు. మా అయోధ్య రామిరెడ్డి గారు వచ్చి ఏం మాట్లాడతారు అది కూడా చూడాలి. అంటే అక్కడ ఇప్పటి నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఈయనకు పడట్లేదు, రాజీలు జరిగాయి, ఇవన్నీ చాలా మనం విన్నవే వార్తలే, గత వార్తల చరిత్ర కూడా తుడిపేయలేడు కదా. సో అక్కడ ఏంటంటే నేను నీకు ఇంతకాలం తోడున్నాను, ఆయన సమర్థుడు ఎందుకన్నాడు అంటే నేను సమర్థుని కాదు, ఎవరికైనా సమర్థుని, ఆ మాట ఎందుకని ఉండొచ్చు అంటే నీతో పాటు ఎంతకాలం ట్రావెల్ చేశాను, నేను నా సమర్థతను నువ్వు క్వశ్చన్ చేశావు కాబట్టి నాకంటే సమర్థుడు ఇంకెవడన్నా ఉంటే పెట్టుకో అన్నట్టే అటువంటి మనం ఆ కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళాలి. అది అట్లానే ప్రతిసారి ఏమన్నాడు ఆయన ప్రెస్ మీట్ ఇచ్చే ఒక 100 సార్లు ఉంటాడు, నేను అబద్ధం చెప్పను, నేను హిందూ మతానికి సంబంధించిన వాడిని, నేను అబద్ధం చెప్పను. ఎందుకన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ ఏముంది అన్నది జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికే తెలియాలి తప్ప బయట నుంచి పార్టీ మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 20 ఏళ్ళు ట్రావెలింగ్ కనపడుతుంది, అతనితో పాటు ఉన్న సాన్నిహిత్యము, జైలు, కేసులు, ఆరోపణలు ఇవన్నీ కనిపిస్తాయి. అట్లాగే ఒక సందర్భంలో ఆయన రాజ్యసభ తర్వాత రెన్యూవల్ మాత్రం కనిపిస్తుంది. ఇది
నా పొలిటికల్ అబ్జర్వర్ గా ఒక పార్టీలో ఉన్నప్పుడు నాకు కామన్ మ్యాన్ కంటే కూడా మీకు నాకు ఎక్కువ కొంత నాలెడ్జ్ ఉంటుంది, దాని మీద కొంత మనం అసెస్ చేసుకోగలం. ఓకే. కానీ ఇప్పుడు చాలా మంది ఇదే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నది ఏంటంటే, పావులాగాళ్ళంతా మాట్లాడుతున్నది ఏంటంటే బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అమిత్ షా ఇంటికి వచ్చారు కదా, వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వెంటనే ఇదేంది అదేంది అంటే, అది చూసుకోవాల్సింది ఎవడు? ఈ పార్టీలో మీరు చూసుకోవాలా. ఆయన రాజీనామా 3 సంవత్సరాలు 4 ఏళ్ళు పెండింగ్ ఉండగా కూడా స్వచ్ఛంగా వెళ్ళిపోతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, వేరే పార్టీలో చేరను, ఎవరికైనా నాకంటే సమర్థుడు ఎవడన్నా ఉంటే పెట్టుకోండి, అది ఇక్కడ కాదు అంటే విద్యాసాగర్ పోతుంది. విద్యాసాగర్ గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి ఇన్ని పదవులు అనుభవించి ఏపీలో అధికారంలో వచ్చిన పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇంకా 4 ఏళ్ళు రాజ్యసభ పదవీ కాలం ఆ స్టేటస్ను వదులుకొని నేను వ్యవసాయం చేసుకుంటాను వెళ్తాను అంటే ఎలా నమ్మాలి? అంటే దీని వెనక అసలే ఒక్క వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలా, ఎలాంటి పొలిటికల్ మూవ్ కానీ పొలిటికల్ ఇంటెన్షన్ కానీ లేదని అప్పుడే మనం ఒక నిర్ణయానికి ఎలా వస్తాం? లేదు, ఇది పొలిటికల్ మూవ్ కాదని నేను చెప్పను. 100% పొలిటికల్ మూవ్ ఇది. కానీ పొలిటికల్ మూవ్ లో డిఫరెన్సెస్ బిట్వీన్ ద జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి, అది ఆ ట్విస్ట్ ఏంటో అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అంత జైలుకు కూడా అతని కోసం జైలుకు పోయి వచ్చిన మనిషి ఈ రోజు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇదే విజయసాయి రెడ్డి డ్రామా కూడా ఆడుతూ ఉండొచ్చు ఇంటర్నల్ గా. ఎవరికి తెలుసు ఏముందో లోగుట్టు పెరుమాళకి ఎరుక. ఓకే, డ్రామా కూడా ఉండొచ్చు. ఓకే, అడుగుదాం కాకుమారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన పదవులు అనుభవించారు, బాధ అనుభవించారని మీరు అంటున్నారు. దానికి సంబంధించి నేను కాకుమారి రాజశేఖర్ గారిని వివరణ అడిగాను. కానీ ఇక్కడ ఇంకా 4 ఏళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఆయనకు మిగిలి ఉంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయటం వల్ల ఖచ్చితంగా ఆ 4 ఏళ్ళ రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన సీట్ ఇప్పుడు మీకు వచ్చి చేరుతుంది, అంటే కూటమి కోటలో వచ్చి చేరుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఆయన మీకు లబ్ధి చేకూర్చినట్టే కదా. దీని వెనక అసలు ఏదీ లేదని ఎలా అనుకుంటాం? ఏదో ఉందనే కదా సతీష్ గారు నేను అంటున్నది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విభేదం లేదన్నారు, పవన్ కళ్యాణ్ స్నేహితులు అంటున్నారు, అమిత్ షా ప్రధాని మోదీ నన్ను పూర్తిగా సహకరించారు, వాళ్ళకి నాకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు విజయసాయి రెడ్డి. అంటే ఓవరాల్ గా ఆయన నాకు ఎవరు శత్రువులు లేరు, నేను పాలిటిక్స్ మాత్రమే అన్నట్టే మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీతో తప్ప. కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన ప్రస్తావన తీసుకురాలేదు. నేనేమంటానంటే ఇందులో మతలబు ఉంది అంటున్నా. విజయసాయి రెడ్డి ఏం పిచ్చోడేం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం పిచ్చోడేం కాదు. విజయసాయి రెడ్డి అంత హర్టింగ్ పర్సనాలిటీ కూడా ఏం కాదు. అంత హర్టింగ్ అయిపోయి ఏదో బాధ అటువంటి వ్యక్తి ఏం కాదు. సైకలాజికల్ గా ఇది వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆ విషయం మాకు బాగా తెలుసు. సో దీని వెనకలు ఏదో వైసీపీ కుట్ర ఉంది, ఇందులో వేరే పార్టీ కుట్ర లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరు కుట్ర ఉంది. ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకునే చేశారు. అది ఏ రకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు అన్నదే పాయింట్ ఇక్కడ. అంటే విజయసాయి గారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పొజిషన్కి మొన్న ఎదురైన ఘోర ఓటమి, రెండోది కేసులు ఇలాంటి, అలాగే విజయసాయి రెడ్డి కూడా చాలా కేసులు ఏటుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కొంత వ్యవహారాలు నడపడానికి ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఏ పదవి లేకుండా వ్యవహారాలు నడపడానికి ఛాన్స్ ఉంటుందా? కుట్రని ఎందుకు అంటున్నట్టు? రాజకీయాల్లో అంతఃపుర రహస్యాలు ఆ ఇంప్లిమెంటేషన్ అయ్యి రిజల్ట్ వచ్చేంత వరకు బయటపడవు అంతా కూడా. కానీ ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క క్రెడెన్షియల్స్ మనం గమనిస్తే, ఈరోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి సమాజానికి, తెలుగు ప్రజలకు, రాజకీయానికి కొత్త వ్యక్తి కాదు. అతను చాలా పరిచయస్తుడు. వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్. అండ్ ఆయన మీద ద మోస్ట్ కరెక్టెడ్ ఛార్జెస్ కూడా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. మోరోవర్ ఆయన చార్టెడ్ అకౌంట్స్ లైసెన్స్ ను రద్దు చేసింది ఇండియన్ చార్టెడ్ అకౌంట్స్ సొసైటీ. అవును, ఆయన చెప్పాడు 23 కేసులు ఉన్నాయని. సో ఆయన చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళ ఏజెన్సీ అసోసియేషన్ అతన్ని సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా వరకు ఈ మనీ లాండరింగ్ కేసులు ఇరుక్కున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంత సింపుల్ గా నేను వ్యవసాయం చేసుకుంటాను అంటే నమ్మడానికి ఎవడెవడు పిచ్చోడు ఎవడితే లేడు. దీని వెనకాల కుట్ర ఉంది. అతని బ్రెయిన్ ఉంటది, జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఉంటది,
అందుకోసమే అన్వాంటెడ్ ఇష్యూస్ ను కూడా అతను లాగి తీసుకొచ్చి వాళ్ళ పేరు వీళ్ళ పేరు సంబోధించాడు అనేది మాకున్నటువంటి డౌట్. ఓకే. బట్ ఏంటంటే విజయసాయి రెడ్డి రాజకీయాల్లో టెంపరీనే నేను అనుకుంటా. చాలా మంది దీన్ని ఇంకో రకంగా పోర్ట్రే చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ఏదో అతనేదో విజయసాయి రెడ్డి ఏదో అప్రూవర్ గా మారిపోతాడని, మారిపోతే ఇతనికి ఏదో ఇది జరుగుతుంది కదా. బట్ అంత వర్స్ట్ స్టెప్ తీసుకుండే విజయసాయి రెడ్డి కాదు. మోర్ ఓవర్ వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉందని తనే చెప్పుకుంటున్నాడు. అంటే అది కూడా చూడండి, ముఖ్యమైన అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరుగుతాయి. ఆ దౌర్భాగ్య కార్యాలయాలు అన్ని కూడా, ఈ దౌర్భాగ్య కార్యం కూడా అతను అక్కడ ఉన్నప్పుడే చేశాడు. ఓకే. సో బట్ ఉంది, కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. ఏది ఖచ్చితంగా రాజశేఖర్ గారు, విజయసాగర్ గారు ఫైనల్ గా దీనిపై వివరణ ఇవ్వండి సార్. అంటున్నారు కాకమని రాజశేఖర్ గారు, నాకు టైం కూడా అయిపోయింది. బ్రీఫ్ గా ఇప్పుడు ఆయనతో పాటు జైలు పోయి కేసులు పెట్టుకున్న వ్యక్తితో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయగలుగుతుందని వాళ్ళు అన్నారు అంటే ఇన్ని రోజులు విజయసాయి రెడ్డి అంత వీక్ పర్సనాలిటీ పెట్టుకొని పక్కన సంసారం చేశారు మీరంతా? చేశారండి మీరంతాని? కాదు కదా. ఓకే. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి 1-2 గంటల ముందే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అక్కడ వాళ్ళ సాక్షి బూత్ మీడియాకు సంబంధించిన రిపోర్టర్ ఉన్నాడు ఢిల్లీలో, లేకపోతే ఇంకా కొన్ని బూత్ మీడియాకు సంబంధించిన వాళ్ళు క్వశ్చన్లు చేశారు, వీళ్ళు ఆరోపణలు చేసే మీడియా వాళ్ళు క్వశ్చన్లు చేశారు. ఓపెన్ మీట్ డిస్కషన్ లో ఆయన చెప్పినటువంటి అంశాల మీద మాట్లాడాలి తప్ప నాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే కుదరదు. ఓకే. ఆయన ఇది వెరీ క్లియర్. కేసుల గురించి వచ్చింది, ఆయన వివేకానంద మర్డర్ కేసు గురించి టాపిక్ వచ్చింది, లేకపోతే మిగతా పార్టీల గురించి వచ్చింది, బీజేపీ గురించి వచ్చింది, రాజ్యసభ సభ్యత్వం గురించి వచ్చింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆయన చెప్తున్నాడు నాకు తెలుసు ఎవరికొకరు కూటమికే పోతుంది, వాళ్ళు మాట్లాడుకొని ఎవరు చేస్తారో, నాకు 4 సంవత్సరాల కాలం ఉంది అయినా నాకు తెలుసు, కానీ నేను వెళ్ళిపో అంటే ఆ మాటకి ఏంటంటే 2 కారణాలు ఉండాలి. నిజంగానే తీవ్రమైనటువంటి విభేదాలతో నాకు అసలు రాజకీయాలే వద్దు, నాకు హెడ్ఏకే వద్దు అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయినా ఉండాల. ఓకే. ఏది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలతో లేదు, ఇది కుట్రలో భాగంగా నేను ఈరోజు రాజకీయాలకు దూరంగా అంటాను అంటే తను కేసుల నుంచి తప్పించుకోవడానికో లేకపోతే కొన్ని అంశాలకు దూరంగా ఉండి అప్రాపరేట్ టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సాయం చేసే బ్యాక్ డోర్ లో సాయం చేయడానికి ఇతను ఇంకేదైనా కొత్త రూపంలో ఒక కుట్రను పన్ని మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి ఇతను వస్తాడేమో ఎవరికి తెలుసు. ఏది దాగదు కాబట్టి రేపు పొద్దున ఏం జరగబోతుంది, పరిణామాలు ఎలా ఉంటాయి